హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారమును యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఎదుట ఉంచబడినటువంటి పనులను బట్టి నీవు వాటిని నెరవేర్చలేక, వారిని చేయలేక అలసిన స్థితిలో ఉన్నావా? నీవెన్నిసార్లు ప్రయత్నించినా కానీ నీ ఇంటర్వ్యూలో నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉన్నావా? లేదా నీ యొక్క ఉద్యోగంలో నీవు సరి అయిన ఎఫర్ట్ పెట్టలేక బాధపడుతున్నావా? లేదా నీవు దేని విషయమైనా ప్రార్థించి, దేని విషయమైనా ప్రయత్నించి అలసి నువ్వు దాన్ని పొందుకోలేకపోతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు ఏంటంటే, నీ యొక్క జ్ఞానమును బట్టి, నీ ప్రయాసమును బట్టి నీవు పొందలేనిది ఏదైతే ఉందో దానిని ప్రార్థన పూర్వకంగా నాకు అప్పగించగలిగినట్లయితే, నాపైన నీ పనుల భారమును నీవు ఉంచగలిగినట్లయితే నేను నీ ఉద్దేశాలను సఫలం చేస్తాను, నేను నీ ఆలోచనలను నెరవేరుస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనం అంటే దేవునికి ఎంత ప్రేమ కదా. ప్రతి చిన్న విషయాన్ని ఆయన మన పట్ల చేయడానికి ఒక తండ్రి వలె ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతోమంది రాజులు, అధిపతులు, మరి పరిశుద్ధులు వారి పనుల భారమును, వారి ఉద్దేశములను, వారి మార్గములను ప్రభు అయిన దేవునికి అప్పగించి ప్రార్థనాపూర్వకంగా ఎన్నో ఘనమైన గొప్ప కార్యాలను వారు చేశారు. వారి ఉద్దేశములను వారు సఫలపరుచుకున్నారు, విజయమును వారు పొందారు, మేలును వారు పొందారు, దేవుని సమృద్ధిని వారు అనుభవించారు. కాబట్టి మీ ప్రయాసముతో, మీ జ్ఞానముతో ప్రయత్నించి విఫలమయ్యేవారు కాకుండా ప్రార్థనాపూర్వకంగా మీ పనుల భారాన్ని దేవునికి సమర్పించండి. అప్పుడు ఆయన మీ ఉద్దేశములను సఫలము చేసి మీ జీవితంలో తన నామాన్ని మహిమపరిచి తన మేళ్లతో మిమ్మల్ని సంతృప్తి పరుస్తారు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.